మీ బర్త్డే రోజున మీతో పాటు ఎవరైతే బర్త్డేస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే www.wishesall.com ని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సాధారణంగా ఒక శాటిలైట్ తయారు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాదాపు కొన్ని కిలోల బంగారంతో ఆ శాటిలైట్లను తయారు చేస్తారు. కొన్ని నెలల పాటు శ్రమించి శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద శాటిలైట్లను తయారు చేస్తారు. అంతా కష్టపడిన శాటిలైట్ రాకెట్ లో ఆర్బిట్ కి చేరంగానే అక్కడ సరిగ్గా పనిచేస్తుందో పనిచేయదో అనే డౌట్ ఉంటుంది. అంత కష్టపడి చేసినా గానీ శాటిలైట్ ఆర్బిట్ కి చేరుకోగానే పనిచేయకపోతే డబ్బు సమయం మొత్తం వృధా అయిపోతుంది. కానీ చెన్నైకి చెందిన కొంతమంది సైంటిస్టులు ప్రపంచంలోనే అతి చిన్న శాటిలైట్ ని కనిపెట్టారు. వారు చేసిన ఆ కృషిని నాసా సైతం మెచ్చుకుంది. మరి ప్రపంచంలోనే అటువంటి అతి తక్కువ ఖర్చుతో అతి చిన్న శాటిలైట్ ని కనుగొన్న సైంటిస్టుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఈ ఫోటో చూస్తే ఇక్కడ మీకు గులాబ్ జామున్ పార్టీ జరుగుతుంది కదా అని అనుకుంటున్నారా? అవును, గులాబ్ జామున్ పార్టీనే. ఒకవేళ మీరు గనక చెన్నై వెళ్తే అక్కడ గులాబ్ జామున్ ని ఫ్రీగా ఇస్తే తినండి. కానీ చూసుకోకుండా ఆ గులాబ్ జామ్ లో ఉన్న ఒక చిన్న పదార్థాన్ని తింటే మాత్రం కష్టమే. ఎందుకంటే ఆ గులాబ్ జామ్ అంత సైజులో ఉంది ఒక శాటిలైట్. గులాబ్ జామ్ అంత శాటిలైట్ కూడా ఉంటుందా అనే డౌట్ మీకు రావచ్చు. నిజంగా చెన్నైకి చెందిన కొంతమంది విద్యార్థులు గులాబ్ జామ్ అంతా శాటిలైట్ ని తయారు చేశారు. అంతేకాకుండా గ్రావిటీలో అనుగుణంగా ఉండేలా ఆ శాటిలైట్ ని డిజైన్ చేశారు. చెన్నైకి చెందిన రిఫాత్ అనే అతను సైన్స్ లో ఆరితేరిపోయిన స్టూడెంట్. అతను సైన్స్ అనే సముద్రంలో ఏకంగా స్నానమే చేసేస్తాడు. అతనికి ఒకసారి ఇంటర్నెట్ లో అతి చిన్న శాటిలైట్ తయారు చేసే ఒక కాంపిటీషన్ కనబడింది. ఇక అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, అతను చేసిన సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ నాసా రాకెట్ లో ఖచ్చితంగా స్పేస్ లోకి వెళ్లిపోవాలని. ఇక అప్పటి నుండి అతని యొక్క బృందం శాటిలైట్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇక ఆ చిన్న శాటిలైట్ ఐడియా వల్ల ప్రపంచానికి కలాం శాట్ అనే ఒక శాటిలైట్ ప్రపంచానికి పరిచయం అయింది. ఈ కలాం శాట్ అనే శాటిలైట్ ప్రపంచంలోనే అతి చిన్న శాటిలైట్ గా పిలువబడుతుంది. ఆ శాటిలైట్ ని రిఫాత్, వినయ్, అబ్దుల్, గోపినాథ్, తనిష్క్ మరియు యజ్ఞ అనే సైంటిస్టుల బృందం తయారు చేశారు. ఒక సి సైజ్ బ్యాటరీ అంత సైజులో కలాం శాట్ శాటిలైట్ ని వారు తయారు చేశారు. ఈ కలాం శాట్ శాటిలైట్ యొక్క బరువు 64 గ్రాములు మరియు ఇది 3.8 సెంటీమీటర్ క్యూబ్ శాటిలైట్ గా పిలువబడుతుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న 3D ప్రింటెడ్ టెక్నాలజీ డెమోన్స్ట్రేటివ్ శాటిలైట్ గా కూడా పిలువబడుతుంది. ఈ శాటిలైట్ ని 2017 జూన్ 22న నాసా రాకెట్ ద్వారా లాంచ్ చేశారు. సాధారణంగా శాటిలైట్లు తయారు చేయాలంటే పెద్ద ల్యాబ్ ఉండాలి, మెటీరియల్ ఉండాలి, అంతకు మించి పెద్ద పెద్ద సైంటిస్టులు ఉండాలి. కానీ వీరికి అలాంటి ఏమీ లేవు. ఎందుకంటే వీరు పడుకున్నా, తిన్నా, ఆలోచించిన ఆ శాటిలైట్ గురించే ఆలోచించేవారు. వారి దగ్గర ఎక్విప్మెంట్స్ లేకపోయినా గానీ వారు ఆ శాటిలైట్ ని తయారు చేశారు. అప్పుడే వారు నిర్ణయించుకున్నారు, మనస్సు మరియు బ్రెయిన్ ఒకటిగా మార్చుకుంటే వారికి హైటెక్ సాఫిస్టికేటెడ్ ల్యాబ్లు ఏవి అవసరం లేదని వారు నిర్ణయించుకున్నారు. వారి యొక్క హైటెక్ ల్యాబ్ వారి నివసించే టెర్రస్ మీద నిర్మించుకున్నారు. మరి వారి యొక్క హైటెక్ స్టిమ్యులేషన్ ల్యాబ్ ఏంటో తెలుసా? వారి యొక్క కిచెన్. అందులో వారి యొక్క 3D స్ట్రక్చర్ శాటిలైట్ ని హీట్ ని తట్టుకునే విధంగా తమ స్టైల్లో టెస్ట్ చేస్తారు. ఆ శాటిలైట్ సక్సెస్ అయిన తర్వాత చాలా కాలేజ్ యొక్క ప్రిన్సిపల్లు, హెచ్ఓడీలు తమ యొక్క ల్యాబ్ ని విజిట్ చేయడానికి ఇష్టపడుతున్నాం అని చెప్పారు. వారి యొక్క ల్యాబ్, వారి యొక్క స్టిమ్యులేషన్ ఎక్విప్మెంట్స్ చూడాలని కోరుకున్నారు. కానీ ఆ సైంటిస్టులు వాళ్ళ యొక్క ల్యాబ్ గుర్తొచ్చి నవ్వుకున్నారు. వాళ్ళు ఆ శాటిలైట్ ని టెస్ట్ చేయడానికి కిచెన్ లో బాయిలింగ్ వాటర్ లో వేస్తారు, కూలింగ్ టెస్ట్ చేయడానికి ఫ్రిడ్జ్ లో పెడతారు, అలాగే శాటిలైట్ యొక్క ఫోర్స్ ని టెస్ట్ చేయడానికి ఫ్యాన్ కి టేప్ వేసి ఫ్యాన్ ని ఆన్ చేసి వదిలేస్తారు. ఈ విధంగా వారి యొక్క స్టైల్ తో ఆ శాటిలైట్ ని టెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ శాటిలైట్ యొక్క స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ తెలుసుకోవడానికి ఆ శాటిలైట్ ని తమ యొక్క టెర్రస్ మీద నుంచి కిందకి విసిరేస్తూ ఉంటారు. దానివల్ల ఆ శాటిలైట్ యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందో వారు తెలుసుకుంటారు. దానివల్ల స్పేస్ లో ఆ శాటిలైట్ ఎంత ప్రెషర్ ని తట్టుకోగలుగుతుందో వారు నిర్ధారించారు. ముఖ్యంగా వారు ఏమని చెప్తారంటే శాటిలైట్ కి గ్రావిటీ ఫోర్సెస్ ఎక్కువగా తగులుతూ ఉంటాయి. ఎందుకంటే ఆర్బిట్ లో హై వెలాసిటీతో శాటిలైట్ తిరగాల్సి ఉంటుంది. అందుకే వాటన్నిటికీ అనుగుణంగా ఉండేలా ఆ శాటిలైట్ ని డిజైన్ చేసుకున్నారు. శాటిలైట్ ఆర్బిట్ లో అటువంటి ఫోర్సులు తగిలినప్పుడు ఫెయిల్ అవ్వకుండా ఉండేలా వారు తగిన స్టైల్లో ఆ శాటిలైట్ ని టెస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ శాటిలైట్ లో స్పేస్ అగ్రికల్చరల్
ఎక్స్పెరిమెంట్ కోసం విత్తనాలను కూడా ఆ శాటిలైట్ లో పెట్టి స్పేస్ కి పంపించారు. మొత్తం ఆ శాటిలైట్ యొక్క బరువు 64 గ్రాములు. అంతేకాకుండా వారు ఏదైనా ఈవెంట్ లో వారు పెద్ద పెద్ద స్టేజ్లు వేసి ఫ్లెక్సీలు పెట్టి షో చేయరు. కేవలం తక్కువ బరువు ఉండడంతో ఆ శాటిలైట్ ని జోబులోంచి తీసి వారికి చూపిస్తూ ఉంటారు. చూశారు కదా, ప్రపంచంలోనే అతి చిన్న శాటిలైట్ ని తయారు చేసిన భారతదేశం యొక్క చెన్నై సైంటిస్టుల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.